అందరికీ వందనాలండి. మరి అందరూ బాగున్నారు అనుకుంటున్నాం దేవుని కృపను బట్టి, మరి వాతావరణ పరిస్థితులను బట్టి. మరి ఈ విధంగా ఇలా నిలిచి ఉన్నామంటే కేవలం దేవుని కృపే. మరి మేము కూడా చాలా బాగున్నాం. మరి ఈరోజు వాక్య ధ్యానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే విశ్వాసము ద్వారా దేవుని కృపను చేతను బట్టి మనం ఏమై ఉన్నామంట, రక్షించబడి ఉన్నాం. ఈ మాట దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఏమని సాక్ష్యం చెప్తారంటే, నేను మా అమ్మగారిని బట్టి రక్షించబడ్డానండి, నేను మా నాన్నగారిని బట్టి రక్షించబడ్డానండి, ఇలా మా అక్కను బట్టి నేను రక్షించబడ్డానండి అని తెలియజేస్తూ ఉంటారు. నిజమే. ఇక్కడ ఒక మాటని కరెక్ట్ చేసుకోగలగాలి. ఏంటి అంటే గనక, వారిని బట్టి దేవుణ్ణి తెలుసుకోగలిగారు, వారి ద్వారా దేవుడు వారికి పరిచయం అయ్యాడు, కానీ వారు రక్షించలేదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అదే. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుని కృపచేత రక్షించబడ్డావు, వారి ద్వారా నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి ఇక్కడ ఆ విశ్వాసం ద్వారా మనం నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు రక్షించబడ్డావు. విశ్వాసము అనగా నమ్మిక, దేవునిపై నమ్మిక. అయితే ఈ విశ్వాసము అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు అంటే గనక అబ్రహాం గుర్తొస్తారు. అవునా? ఎందుకని అబ్రహాం గుర్తొస్తున్నాడు మనకి అంటే, ఆయన విశ్వాసులకు తండ్రి కాబట్టి. అవునా? అయితే ఈ మాట ఆయనకి రావడానికి ఆషామాషిగా వచ్చిందా అంటే, చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆయన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అవునా? ఒంటరిగా ఉన్న సమయంలో, లేకపోతే తన పితరులకి తెలియని దేవుణ్ణి ఆయన తెలుసుకోవడంలో, అలాగే ఆయనతో మాట్లాడుతున్న సమయంలో దేవుడు ఒకానొక సమయంలో అంటాడు, నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. అంటే నీ పితరులు ఉన్న స్థానంలో కాదు, నేను చూపించే దేశంలోకి నువ్వు బయలుదేరు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు నేను తోడుగా ఉంటాను అంటాడు. అయితే అబ్రహాము ఆ మాటను బట్టి బయలుదేరినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటను నమ్మి ఆయన యందు నమ్మికతో నడిచినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సందర్భాల్లో అబ్రహాము యొక్క విశ్వాసం ఆయన గణపరుచుకున్న వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. మరి మన జీవితంలో అటువంటి విశ్వాసం మన జీవితంలో ఉందండి అంటే గనక, అది ఎంతవరకు అంటే గనక, దేవుని ద్వారా కార్యము పొందిన వెంటనే మనకు కూడా అలాంటి విశ్వాసమే కలుగుతుంది. మరొకసారి కార్యం జరగకపోతే ఆ విశ్వాసం ఉంటుందా? ముందున్న విశ్వాసం అప్పుడు ఉంటుందా? కార్యం జరగకపోయినా, కార్యం ఆలస్యమైనా విశ్వాసం ఏమైపోతుంది? కనుమరుగైపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ అబ్రహాం జీవితంలో అలా కాదు. ఏ పరిస్థితులు అయినా సరే దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. ఆధారపడమే కాకుండా ప్రతి విషయంలో దేవుణ్ణి అడిగి పొందుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో కుమారుడు లేడని ఆ దేవుణ్ణి అడిగినప్పుడు అక్కడ వాగ్దాన పుత్రుడిని దయచేస్తాను అన్నాడు. అబ్రహాము నిరీక్షణతో వేచి చూశాడా లేదా? చూశాడు. కుమారుని పొందుకున్నాడు. కుమారుని పొందుకున్న తర్వాత మరలా అదే కుమారుణ్ణి నువ్వు నాకు తీసుకొచ్చి బలి ఇవ్వు అంటారు. ఇక్కడ వెంటనే ఒక మాట మనలాంటి వాళ్ళ జీవితంలో అయితే ఒక మాట వచ్చేస్తుంది. ఏంటి అంటే, అదేంటి ప్రభువా, లేక కుమారుణ్ణి ఇచ్చావు, మళ్ళీ అదే కుమారుణ్ణి తిరిగి నీవు బలిమ్మంటనో, ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్ అసలు ఇది అని చెప్పి వాదులాట పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ అబ్రహాము ఇలాంటి డిస్కషన్ ఏమీ తీసినట్టుగా కనిపించదు మనకి. మాట్లాడకుండా కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడిపోతున్న పరిస్థితులు ఉంటాయి. కొండ దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు, అక్కడ బలిపీఠం కట్టేస్తాడు, ఆ బలిపీఠం మీద ఇస్సాకుని పరుండు పెడతాడు, కత్తెత్తే వరకు కూడా పరీక్షిస్తూనే ఉంటాడు దేవుడు. అప్పుడు దూత భయపడుతుంది, అబ్రహామా కంగారు పడుతుంది దూత, ఎక్కడ కత్తి ఇస్సాకు మీద పడిపోతుందో అని. కానీ
అంత పరీక్షలో ఎదుర్కొన్నప్పటికీ కూడా విజయం సాధించిన వ్యక్తిగానే అబ్రహాం కనిపిస్తాడు. దేవుడు ఎన్నిసార్లు పరీక్షించినప్పటికీ కూడా తన యొక్క విశ్వాసంతో ఆ పరీక్షలో విజయం సాధించిన వ్యక్తిగానే మనకి అబ్రహాం కనిపిస్తాడు. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నవారిగా మనం ఉండగలగాలి. మరి అటువంటి విశ్వాసాన్ని మనం పొందుకోగలగాలి అంటే గనక ఎలాంటి విషయాల్లో అటువంటి విశ్వాసాన్ని మనం పొందుకోగలుగుతాం అంటే గనక ఇక్కడ ఆ అబ్రహాము వలె కాకుండా ఇంకను పాత నిబంధన గ్రంథంలో అనేక మంది యోధులు మనకి విశ్వాస యోధులు మనకి కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక అద్భుతం ఏమిటి అంటే గనక ఆదికాండంలోనే 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూడండి, నేను మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఆదికాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునను చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము ఒకవేళ గుడారంలో ఉన్నాడేమో, బయటికి పిలిచంట దేని వైపు చూపిస్తున్నాడంట? దేవుడు ఆకాశం వైపు చూపిస్తున్నాడు. ఆకాశంలో అబ్రహాంకి ఏం కనిపిస్తున్నాయంట? నక్షత్రం. నువ్వు లెక్కించగలవా అంటే నా వల్ల అవ్వదు అని. ఆ నక్షత్రంలో ఎంత విస్తారంగా ఉన్నాయో నీ సంతానం అత్యధికంగా అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు. ఈరోజు మనం కూడా అబ్రహాం సంతానమేనండి. అదేంటండి, మనం ఎలా అబ్రహాం సంతానమైనా? అబ్రహాం యూదులకు చెందినవాడు కదండి అంటే గనక శరీరమైన సంతానం కాదు, కానీ మనం ఆత్మ సంబంధమైన సంతానం. ఆయన విశ్వాసులకు తండ్రి. ఒకవేళ నీవు నేను పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటే గనక మనం కూడా ఆయన బిడ్డలమే. కాబట్టి ఆయన సంతానంగానే మనం కూడా రూపుదిద్దుకోబడుతున్నాం. కాబట్టి ఇక్కడ అబ్రహాం సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ విశ్వాసం ఒక్కసారి నీవు దేవుని నమ్మి చూస్తే గనక నీ పట్ల దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా నీ మీద ఉండబోతుంది. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని యందు విశ్వసించే వారిగా మనం ఉండగలగాలి. ఆ పరిపూర్ణమైన విశ్వాసం అబ్రహాం జీవితంలోంచి మనం చూస్తూ ఉన్నాం. అలాగే హెబ్రీయులు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, చూపిస్తాను చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతికి ఉండాలంటే నీ జీవితంలో మొదట మెట్టుగా ఉండవలసింది ఏంటంట? దేవునిపై పరిపూర్ణమైన నమ్మిక, పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని వెతికేవారిగా మనం ఉండగలగాలి. అలాగే ఈ 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాస యోధులు మనకి కనిపిస్తూ ఉంటారు. ఎంతమంది అంటే కనుక మీరు 11వ అధ్యాయంలో పూర్తిగా చదువుకున్నట్లయితే, మీరు ఇంటి దగ్గర ఒకసారి తీసి ఓపెన్ చేసి చదివినట్లయితే అనేక మంది విశ్వాస యోధులు మనకి కనిపిస్తూ ఉంటారు. నేను ఒకరిద్దరిని నేను మీకు చూపిస్తాను చూడండి. 4వ వచనం 11వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి అంతటిని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసను బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోయెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను, సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనక అతడు కనపడలేదు. ఇలా విశ్వాస యోధులు మనకి కనిపిస్తూ ఉంటారు. విశ్వాసాన్ని బట్టే ఇక్కడ వాళ్ళు వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇలా హేబేలు, హానోకు, ఇంకా కిందకు వచ్చేటప్పటికి అనేక మంది భక్తులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, ఇంతమంది విశ్వాస యోధులు ఉన్నారు. 11వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఇంతమంది విశ్వాస యోధులు ఉన్నారు, కానీ వీళ్ళెవరిని ఫాలో అవ్వమని చెప్పట్లా అపోస్తుడైన పౌలు. మరి ఎవరిని ఫాలో అవ్వమంటున్నారు అంటే గనక 12వ అధ్యాయంలో కనిపిస్తున్నా చూడండి. 12వ అధ్యాయంలో 2వ వచనం చూసుకున్నట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఇక్కడ ఏం చేయాలంట? ఓపికతో పరుగు పెట్టాలంట. ఎవరిని ఫాలో అవ్వమంటున్నారు? ఇక్కడ ఎవరిని వెంబడించాలి?
11వ అధ్యాయంలో అంతమంది యోధులు ఉన్నారు. దాన్ని చూడండి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెంలో ఏం చేయాలంట? ఓపికతో పరుగు పెట్టాలి. ఈ పందెం ఏంటి అంటే గనక లోకము. ఈ లోకంలో ఈ లోకయాత్ర ముగించేలోపే ఈ లోకంలో మనం ఏం చేయాలి? ఓపికతో పరుగు పెట్టాలి. అంటే మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన భక్తి జీవితాన్ని చేతపట్టుకుని దేవుని యందు నిరీక్షణతో ఆయన వైపు చూచుచూ మనం ఈ లోకంలో మన లోకయాత్రను ముగించేవారుగా ఉండగలగాలి. మరి అప్పుడు విజయం ఎప్పుడు వస్తుందండి అంటే గనక ఆయన సముఖంలో, ఆయన ఎదుట, ఆయన మహిమలో నిలిచి ఉన్నప్పుడు మనం విజయవంతులం అవుతాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఈ జీవితాంతము కూడా మనం ఏం చేయాలి? ఓపికతో, మన ముందుంచబడిన పందెంలో ఏం చేయాలి? ఓపికతో పరుగు పెట్టాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించుచున్న క్రీస్తు వైపు చూచుచూ మనం ఏం చేయాలి? ఓపికతో పరుగు పెట్టేవారుగా మనం ఉండగలగాలి. అలాగే ఇదే 11వ అధ్యాయం, హెబ్రీలు రాసిన 11వ అధ్యాయంలో మొదటి వచనంలో చూసినట్లయితే, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం ఏంటంట? నిరీక్షించబడి ఉన్న వాటి యొక్క నిజస్వరూపం. అవును, నిరీక్షణతో నీవు దేవుని వైపు చూస్తూ కనుక అది రుజువై ఉన్నది. కాబట్టి మన యొక్క విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన వైపు మనం చూచేవారిగా మనం ఉండగలగాలి. మరి ఇటువంటి విశ్వాస జీవితంలో ఇటువంటి విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఈ లోకంలో పరుగు పెడుతూ ఉన్న సమయంలో మరి మన యొక్క విశ్వాస జీవితంలోనూ ఇంకనూ అనేకమైన లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఏంటి అంటే కనుక మన యొక్క భక్తి జీవితంలో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం? ఒక కోణంలోనే చూస్తాం. ఏంటి ఆ కోణం అంటే కనుక దేవుని మాటకు విధేయుడు ఉన్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. అలాగే ఆ దేవుని కొరకు ఏ పనైనా చేయడానికి సిద్ధపడి ఉన్నాడు అని చెప్పి అబ్రహాం జీవితంలోంచి, ఈ కోణంలోంచి విశ్వాసాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇంకనూ మన జీవితంలో అనేక విశ్వాస క్రియల ద్వారా మన యొక్క విశ్వాసాన్ని వెల్లడిపరచగలగాలి. మన యొక్క భక్తి జీవితంలో ఈ విశ్వాస క్రియలు మన జీవితంలో చూపించినప్పుడు మాత్రమే మన యొక్క భక్తి జీవితంలో ఒక స్టాండ్, ఒక మెట్టు ఎక్కిన వారుగా మనం ఉండగలుగుతాం. మరి ఏంటండి ఆ విశ్వాసం ఏంటండి అంటే గనక 5 రకాల విశ్వాసాలు మనం చూపించగలగాలి. ఏంటి అంటే గనక మొదటిది సహించే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఏ విశ్వాసాన్ని అంట? సహించే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనంలో చూసుకున్నట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ దేనంట? శోధన సహించిన వాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించిన వారికి ఏముందంట? వాగ్దానంతో కూడిన జీవ కిరీటము దేవుడు దయచేయబోతున్నాడంట. మరి నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు అంటే శోధన సహించే విశ్వాసంలోకి నువ్వు నడిపింపబడాలి. అవును, కొన్నిసార్లు మన జీవితంలో శోధన ఎదురైంది అంటే గనక ఆ శోధన నుంచి పారిపోయడమో లేకపోతే అక్కడ దాన్ని విడిచిపెట్టేసి మనం పక్కకు తప్పుకోవడమో జరుగుతూ ఉంటుంది. లేదు, శోధన అనే పరీక్ష నీకు ఎదిరినప్పుడు దాంట్లో విజయాన్ని సంపాదించే వ్యక్తి కలిగిన వానిగా నువ్వు ఉండగలగాలి. ఇక్కడ అందుకే శోధన సహించిన వారు ధన్యులు, వారికి ఏమి ఇవ్వబడుతుందంట? జీవ కిరీటం ఇవ్వబడుతుంది. మన జీవితంలో శోధన వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా మన యొక్క భక్తి జీవితంలో ఎదుర్కొనే వారిగా ఉండాలి. దాని నుండి పారిపోయేవారుగా లేకపోతే దాన్ని విడిచిపెట్టేసి పక్కకు వెళ్ళిపోయేవారుగా మనం ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఈ శోధన అనే దగ్గర ఒక్క 3 వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఆ 3 వ్యక్తులు అంటే కనుక షడ్రక్, మెషకు, అబేద్నెగో. వీళ్ళు ఎవరు అంటే కనుక ఇశ్రాయేలు యొక్క జనాంగమే. అయితే వీళ్ళు ఎక్కడున్నారు అంటే కనుక ఐగుప్తు దేశంలో ఒక రాజు దగ్గర వీళ్ళు ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో రాజు వీళ్ళకు ఒక శోధనతో కూడిన పరీక్ష అని చెప్పుకోవాలి. ఏంటి ఆ పరీక్ష? వీళ్ళకి పెట్టిన పరీక్ష ఏంటి అంటే కనుక, ఏంటి ఆ పరీక్ష అంటే, నువ్వు విగ్రహాన్ని మొక్కి మీ పని మీరు చూసుకోండి అంటున్నాడు. అంతేనా రాజు అన్నది? ఇంకేమైనా అన్నాడా?
లేదు, అక్కడున్న ప్రతిమకు మీరు మొక్కండి, మీ పని మీరు చేసుకోండి అన్న. వీళ్ళు ఈ యవనస్తులు ఏమంటున్నారు, మేము ఆ ప్రతిమకు మొక్కం, మీరు ఏ పని చెప్పినా మేము చేస్తాం అంటున్నారు. అవునా? కానీ రాజు ఏమంటున్నాడు, ప్రతిమకు మాత్రమే మీరు మొక్కండి, మీ పని మీరు చేసుకోండి. వీళ్ళు ఏమంటున్నారు, ప్రతిమకు మాత్రం మొక్కం అంటున్నారు. మరి ఏంటి శిక్ష ఏంటి? ప్రతిమకు మొక్కకపోతే అక్కడ ఉన్న శిక్ష ఏంటి అంట, అగ్నిగుండంలో పారవేయబడ్డం. మరి ఇక్కడ ఎప్పుడైతే వీరు రాజు ఆజ్ఞను మీరినట్లయితే, అంటే ఆ ప్రతిమకు మొక్కలేదో, వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వేసారంట, అగ్నిగుండంలో వేసారంట. వేసేసిన వెంటనే రాజు చూసినప్పుడు అంటే అగ్నిగుండంలో ఎంతమంది కనిపిస్తున్నారంట, 4 కనిపిస్తున్నారంట. వేసింది ఎంతమందిని, 3. కానీ అక్కడ కనిపిస్తున్న వారు ఎంతమంది, 4 కనిపిస్తున్నారు. అంటే వీళ్ళతో 4వ వాడిగా ఉన్నవాడు దేవుడే. అవును, ఈరోజు నీకు శోధనలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టేసేవాడు దేవుడు కాదు, నిన్ను ఎడబాపేవాడు దేవుడు కాదు. కాబట్టి ఆ శోధనలో నీతో నిలిచి ఉన్నవాడు దేవుడు. కాబట్టి ఆ శోధన సహించేవారుగా మనం ఉన్నప్పుడు దేవుని కృప మనపై ఉంటుంది, దానికి తగిన ఆశీర్వాదం కూడా మనం పొందుకోగలుగుతాం. కాబట్టి సహించే విశ్వాసంలోకి మనం నడిపింపబడాలి. శోధన చూసి భయపడి పారిపోయేవారుగా కాకు, దాని యందు నిలిచి జీవ కిరీటాన్ని పొందుకునేటి ధన్యకరమైన జీవితాన్ని మనం సంపాదించేవారుగా మనం ఉండగలగాలి. మొదటిది ఏంటంటే సహించే విశ్వాసాన్ని, శోధన సహించే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. రెండోది జయించే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. రెండోది ఏంటంట, జయించే విశ్వాసం. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే గనక, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూనంట దేన్ని జయిస్తారంట, లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అవును, మనం లోకమును జయించేవారిగా ఉండాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు వీక్గా ఉండటం వల్ల లోకంలో పడిపోతున్న వారిగా మనం కనిపిస్తూ ఉన్నాం. అవునా? మరి పడిపోవడానికి గల కారణం ఏంటండి, పరిశుద్ధాత్ముడు వీక్ అవ్వడానికి గల కారణం ఏంటండి అంటే కనుక, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏంటి అంటే కనుక, ఇప్పుడు చూడండి, మన ఇంట్లో బాబు పాప స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు ఒక 20 మినిట్స్ వాళ్ళకి స్కూల్లో ప్రేయర్ జరుగుతుంది. ఆ 20 మినిట్స్లో వీళ్ళు గ్రౌండ్లో నిలబడి ఆ ప్రేయర్లో ప్రతి ఒక్కరూ కూడా నిలబడాలి. అవునా? మన వాడు ఏ ఫుడ్ తీసుకోకుండా ఇలా గ్రౌండ్లో నిలబడ్డాడు అనుకోండి, ఆ ఎండను తట్టుకోగలడా? ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి కదా. మరి ఎలా తట్టుకోగలడా? లేదు, వెంటనే ఆ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఒకవేళ దానికి తగిన ఆహారం తీసుకుని, ఫుడ్ సరిగ్గా తీసుకుని ఆ అబ్బాయి వెళ్తే, ఆ అబ్బాయి ఆ 20 మినిట్స్ బేర్ చేయగలడా? లేదా? చేయగలడు. అంటే వాడి బాడీకి కావాల్సిన స్టామినా అంతా వాడికి అందించి సరైన ఫుడ్ పెట్టి వాడిని పంపించి అక్కడ నిలబెడితే ఆ 20 నిమిషాలు కూడా నిలబడగల సామర్థ్యం మన కుమారుల్లో ఉంది. అవును కదా? అలాగే నువ్వు ప్రతిరోజు ప్రార్థనతోనూ వాక్యముతోనూ నిన్ను నీవు నింపుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో కూడా అంతే స్ట్రాంగ్నెస్ని కలిగి ఉంటాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో పోరాటం ఎదురవుతూ ఉంటుంది. ఒక్కొక్క దానిపైన మనం ఆకర్షితులమయ్యి దాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ శరీరం అంటుంది, నీకు ఇష్టమైంది కదా తీసుకో, ఏం పర్లేదు అంటుంది. ఆత్మ అంటది, పరిశుద్ధాత్ముడు అంటాడు, నువ్వు ఆజ్ఞను మీరుతున్నావు, అది చాలా తప్పు, ఇది ఆ దేవుని ఆజ్ఞను మీరని పాపంలోకి వస్తుంది, జాగ్రత్త అన్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడికి శరీరానికి మధ్య వాగ్దోదం జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైంలో పరిశుద్ధాత్ముడు వీక్గా ఉన్నాడు అనుకోండి, ఏది గెలుస్తుంది? శరీరమే గెలుస్తుంది. లోకంలో నువ్వు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ పరిశుద్ధాత్ముడు స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, శరీరం ఓడిపోతుంది. నువ్వు ఆత్మీయతలో బలపడిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తిగా, నువ్వు ఆ పాపాన్ని జయించిన వ్యక్తిగా, లోకమును జయించిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. కాబట్టి లోకాన్ని మనం జయించగలగాలంటే మొదట మనలో పరిశుద్ధాత్ముడు స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ప్రార్థనతో వాక్యంతో నిరంతరము మనల్ని మనం ఫిల్టరైజేషన్
నూతన ఆత్మతో మనం నిరంతరము పొందుకున్న వారుగా మనం ఉండగలగాలి. అప్పుడు మాత్రమే లోకమును జయించేవారుగా ఉండగలుగుతాం. కాబట్టి ఇక్కడ జయించే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలంటే, లోకమును జయించే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండవాలంటే పరిశుద్ధాత్మలో నువ్వు స్ట్రాంగ్నెస్ని కలిగి ఉండగలగాలి. అలాగే మూడవదిగా గొప్ప కార్యములు చేపట్టే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఏంటంటే గొప్ప కార్యములను చేపట్టే విశ్వాసాన్ని. గొప్ప కార్యములు చేపట్టడం ఏంటండి అంటే కనుక, ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో మనకి దెబోరా అనే ఒక ప్రవక్తని మనకి కనిపిస్తుంది. ఈమె లేడీ ప్రవక్తని. అయితే ఈమె దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏంటి ప్రార్థన అంటే కనుక, వీళ్ళు కానాను దేశంపై సిసీరాపైకి యుద్ధానికి వెళుతున్నప్పుడు దెబోరా దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. మేము యుద్ధానికి వెళ్ళబోతున్నాం, మరి నీ చిత్తం అయితే మాకు విజయాన్ని దయచేయని చెప్పి ప్రార్థిస్తూ ఉంటుంది. దేవుడు ఇప్పుడు అంటాడు, ఇక్కడ మీరు వెళ్ళండి, యుద్ధం చేయండి, యుద్ధము మీదే, విజయము మీదే అని దెబోరాకి దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. అదే విషయం వచ్చి బారాకుకు, ఇశ్రాయేలు యొక్క సైన్యాధిపతి అనమాట బారాకు, కానాను దేశపు సైన్యాధిపతి సిసిరా. అయితే ఈ బారాకు దగ్గరికి వచ్చి దెబోరా తెలియజేస్తుంది, దేవుడు ఆల్రెడీ మనకు విజయం ఇస్తానని మాట ఇచ్చాడు, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి నువ్వు నిలబడి చూడు, విజయం మనకే వస్తుంది అంటాడు. బారాకు నమ్ముతాడా దెబోరా మాటలు? నమ్మడు. ఏమంటాడంటే, చాలా ఒక మాటలో చెప్పాలంటే ఎలా అంటాడంటే, వెనకాలండి చెప్పడం ఈజీయే, అక్కడ నిలబడి యుద్ధం చేసేవారికి తెలుస్తుంది. సో నేనైతే నిలబడలేను, ఎందుకంటే వాళ్ళు 20 అడుగులు ఎత్తుగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తులు, ఆషామాషి వ్యక్తులేమీ కాదు. ఇంత సామర్థ్యం కలిగిన వ్యక్తిని ఇంత చిన్న సైన్యంతో వెళ్ళి ఓడించడం అసాధ్యమైన పని. కాబట్టి నువ్వు చెప్పడం ఈజీయే, కానీ అది చేయడం చాలా కష్టతరం. కాబట్టి నువ్వు ఇంకా అంత అలా చెప్తున్నావు కాబట్టి సరే, నా బదులు నువ్వే వెళ్ళి నిలబడి ఆ యుద్ధంలో విజయం ఏదో నువ్వే సంతరించుకో అంటాడు. దెబోరాతో ఎప్పుడైతే బారాకు ఈ మాట అన్నాడో, దెబోరా ఎవరిని బట్టి నిలబడగలిగిందండి యుద్ధంలో? ఈమె లేడీ అయినప్పటికీ కూడా సైన్యాధిపతిగా అక్కడ నిలబడడం జరుగుతుంది. ఎవరిని బట్టి నిలబడగలిగింది అంటే కనుక, దేవుడు ఆల్రెడీ మాట ఇచ్చాడు. ఏమని? యుద్ధంలో విజయము మీదే. ఆ మాటని పరిపూర్ణంగా ఆమె నమ్మింది, విశ్వసించింది కాబట్టే దెబోరా అక్కడ నిలబడడానికి కారణమయ్యింది. అవును కదా? మరి నిలబడింది, విజయం పొందుకుంది. సిసిరా దెబోరా చేతిలో ఓడిపోవడం జరిగింది, విజయం ఇశ్రాయేలుకి వచ్చేసింది. ఆ తర్వాత 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా దెబోరా మాత్రమే ఉంది. అది ఎవరి స్థానం? నమ్మి ఉంటే బారాకుది ఆ స్థానం. నమ్మలేదు కాబట్టే దెబోరా స్థానంలో నిలబడగలిగింది. గొప్ప కార్యములు చేపట్టే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ దెబోరా దేవుని బట్టి నిలబడగలిగింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అనేక కార్యాలను మనం చూడగలగాలి. గొప్ప కార్యాలను చూడగలగాలి అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి నీవు నిలబడినప్పుడు మాత్రమే ఆ యొక్క ఈ గొప్ప కార్యాలను చూసే ఈ సామర్థ్యాన్ని మనం కలిగి ఉంటాం. అలాగే మరొక మాట ఏంటి అంటే కనుక, గొప్ప కార్యములను, గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి. ఇదేంటి? గొప్ప కార్యములు చేపట్టే విశ్వాసం, గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసం. 4వది. మరి ఇది ఎలా అండి అంటే కనుక, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనం చూసుకున్నట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసను బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతను ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. అంటే ఫరో కుమార్తె కుమారుడుగా మోషే ఉండడానికి ఒప్పుకోలేదంట.
మరి ఎవరుగా ఉండడానికి ఒప్పుకున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలతో శ్రమ అనుభవించడమే నాకు మేలు. ఆ ఐగుప్తు రాజ్యంలో, ఆ ఐగుప్తు రాజమందిరంలో ఉండి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించడం అంటే రాజభోగాలు అనుభవించడం కంటే ఎవరితో శ్రమ అనుభవించడం మేలు అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో ఇశ్రాయేల్ బిడ్డగా ఉండి అక్కడ శ్రమ అనుభవించడం నాకు మేలు, అది గొప్ప భాగ్యము, గొప్ప బహుమానము అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ దేన్ని విడిచిపెట్టేశాడండి? దేవుని బిడ్డ అనబడటం కొరకు తనకున్న రాజ్యభోగాలన్నీ విడిచిపెట్టేశాడు. అంటే గొప్ప వాటిని విడిచిపెట్టిన వ్యక్తిగా మోషే మనకి కనిపిస్తున్నాడు. అంటే మన జీవితంలో కూడా కొన్నిసార్లు లోకమా దేవుడా అన్న పరిస్థితి వచ్చినప్పుడు దేని వైపు మొగ్గు చూపుతున్నాము అంటే గనక సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదండి, వీళ్ళు అయిన వాళ్ళు కదండి, వీళ్ళు కావాల్సిన వాళ్ళు కదండి అనుకుంటూ లోకాన్ని బట్టి మనం అడుగులు వేస్తున్న వారుగా ఉంటున్న పరిస్థితులు ఉంటాయి. అంటే ఇక్కడ దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారుగా మనం ఉండగలిగినప్పుడు గొప్ప వాటిని చేపట్టే విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. అవునా? దేవుని కొరకు నువ్వు ఏది విడిచిపెట్టినప్పటికీ కూడా అది వ్యర్థంగా పోదు, తిరిగి రెండంతలుగా నీకు దేవుడు దయచేస్తాడు. అవునా? కాబట్టి మనం దేవుని కొరకు విడిచిపెట్టే విశ్వాసాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అలాగే చివరగా సిగ్గుపడని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నట్లయితే, ఎవడైనాను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఏం చేయాలంట? సిగ్గుపడక దేవుణ్ణి మహిమపరచగలగాలి అంట. అంటే ఈరోజు దేవుని సన్నిధికి రావాలంటే కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. బైబిల్ పట్టుకుని సమాజంలోంచి దేవుని మందిరానికి రావాలంటే సిగ్గుపడుతూ ఉంటారు. దేవుని నమ్మాను అని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఇప్పుడే సిగ్గుపడ్డావు అంటే రానున్న దినములు భయంకరములై ఉన్నాయి. అప్పుడు మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోగలగాలి. అవునా? కాబట్టి జాగ్రత్త. దేవుని విషయంలో సిగ్గుపడేవారుగా కాదు, ధైర్యం కలిగిన వారుగా దేవుని గురించి చెప్పే అట్టి కృపను మనం కలిగి ఉన్నవారుగా ఉండగలగాలి. ఇక్కడ 5 లక్షణాలు మన జీవితంలో, విశ్వాస క్రియల్లో 5 లక్షణాలను కలిగి ఉండాలని దేవుడు మనకి తెలియజేశాడు. అవునా? అబ్రహామును బట్టి విశ్వాసంలో ఏ విధంగా ఉండాలో నేర్చుకున్నాం. అయితే మన జీవితంలో విశ్వాస క్రియలను ఎలా చూపించగలగాలో కూడా మనం నేర్చుకోకున్నాం. అయితే ఎలాంటి విశ్వాసాలను కలిగి ఉండాలంట? సహించే విశ్వాసాన్ని, జయించే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. గొప్ప కార్యములు చేపట్టే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సిగ్గుపడని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మరి వాక్యం ద్వారా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని బట్టి మనం మనల్ని సరిదిద్దుకుంటే వాక్యంలో ముందుకు వెళ్ళగాలి. దేవుడి మాటలు మన వీటిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవా, మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ప్రభా యేసయ్య, అబ్రహాము జీవితాన్ని మా ముందుంచావు తండ్రి. ప్రభా యేసయ్య, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎలా మార్చబడ్డాలో, తన జీవితంలో ఎలాంటి పరీక్షలను ఎన్నుకున్నాడో తండ్రి ప్రభా, ఎదుర్కొన్నాడో, వాటిలో ఎలాంటి విజయాన్ని సంపాదించి నీ సాక్షిగా ఎలా నిలబడగలిగాడో తండ్రి ప్రభా, తన జీవితంలోంచి అనేక కోణాల్లోంచి మేము చూడగలిగాం కదా ప్రభా యేసయ్య. అవును తండ్రి, వాక్యాన్ని విని విడిచిపెట్టేసేవారుగా కాక తండ్రి ప్రభా యేసయ్య, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించేటి కృపను మాకు దయచేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు కదా ప్రభా యేసయ్య. విశ్వాస క్రియలను, లక్షణాలను నువ్వు కలిగి ఉండాలి అంటున్నావు కదా ప్రభా. అవును తండ్రి, ఎటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండాలో, ఎలాంటి విశ్వాసాలను మేము కలిగి ఉంటే రానున్న కాలంలో ఎలాంటి వారుగా మేము నిలబడతామో తండ్రి, భక్తి కలిగిన వారుగా, విశ్వాసంలో స్టాండ్ కలిగిన వారుగా మేము నిలబడగలగాలి అంటే తండ్రి, మా జీవితంలో ఇటువంటి విశ్వాస లక్షణాలను మేము కలిగి ఉండాలని నువ్వు మాతో మాట్లాడావు ప్రభా యేసయ్య. అటువంటి లక్షణాలను మేము కలిగి ఉండడానికి, అవును తండ్రి, మా జీవితంలో ఉన్న విశ్వాసాన్ని మా యొక్క సందర్భాలను బట్టి తండ్రి బయటపడిచే అటువంటి లక్షణాన్ని మేము కలిగి ఉండడానికి నీ కృపను చూపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.